తెలంగాణ 10వ తరగతి విద్యార్థులకు ఒక రకంగా ఇది తీపి కబురే అని చెప్పాలి. ఎందుకంటే హాల్ టికెట్ల కోసం ఇబ్బందులు పడాల్సిన పని లేదు. వాట్సాప్ ద్వారా ఈజీగా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. గతంలో కొన్ని ప్రైవేట్ స్కూల్లో యజమానులు ఫీజులు రాబట్టుకునేందుకు హాల్ టికెట్లను ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేసేవారు. ఫీజు కడితేనే హాల్ టికెట్ ఇస్తామని పట్టుబడటం వల్ల పేద విద్యార్థులు పరీక్షల సమయంలో మానసిక ఆందోళనకు గురయ్యేవారు. ఇలాంటి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో బోర్డు ఈసారి పగడ్బందీ చర్యలు చేపట్టింది. ఈ ఏడాది అలా కాకుండా విద్యార్థులకు విద్యాశాఖ అదిరిపోయే వార్త అందించింది. 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించి 10th పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు నేడు అంటే మార్చి 5న విడుదల కానుండగా 3 రకాలుగా అందుబాటులోకి తెస్తోంది. విద్యార్థులు నేరుగా బోర్డు వెబ్సైట్ నుంచి లేదా తల్లిదండ్రుల వాట్సాప్ నెంబర్ ద్వారా హాల్ టికెట్ పొందవచ్చు. ఇలా డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లను పరీక్షా కేంద్రాల్లో అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఈ ఏడాది 5,28,248 మంది విద్యార్థులు 10వ తరగతి వార్షిక పరీక్షలు హాజరు కానున్నారు. ఈ పరీక్షలు మార్చి 14న ప్రారంభమై ఏప్రిల్ 16 వరకు కొనసాగుతాయి. ఈ నేపథ్యంలోనే వాట్సాప్ ద్వారా హాల్ టికెట్ పొందే అవకాశం కల్పించారు. వాట్సాప్ హాల్ టికెట్ ప్రాసెస్ ఇదే. ముందుగా 8096958096 అనే వాట్సాప్ నెంబర్కు హాయ్ అని మెసేజ్ పంపాలి. ఆ వెంటనే వెల్కమ్ టు మీ సేవ అని రిప్లై మెసేజ్ వస్తుంది. తర్వాత ఎస్ఎస్సి హాల్ టికెట్ మార్చి 2026 అని పంపిస్తే ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేసి విద్యార్థులు తమ జిల్లా, మండలం, స్కూల్ పేరుని ఎంచుకొని పేరు, పుట్టిన తేదీ నమోదు చేస్తే హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. దాన్ని ఇంటర్నెట్ కేంద్రం లేదా మీ సేవా కేంద్రానికి వెళ్లి ప్రింట్ తీసుకోవచ్చు. స్కూల్లోని లాగిన్లో కూడా హాల్ టికెట్లు ఉంచామని పరీక్షల విభాగం డైరెక్టర్ పివి శ్రీహరి తెలిపారు. నేటి నుంచి ఆయా స్కూల్లో హెచ్ఎంల నుంచి పొందవచ్చునని చెప్పారు. ఈసారి హాల్ టికెట్లపై కొత్తగా క్యూఆర్ కోడ్ ముద్రించామని చెప్పారు. దాని ద్వారా విద్యార్థులు తమ ఇళ్ల నుంచి పరీక్షా కేంద్రం ఎంత దూరంలో ఉంది, అక్కడకు చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది, పరీక్షా కేంద్రం అడ్రస్ వంటివి తెలుసుకోవచ్చు. హాల్ టికెట్లో ఏమైనా పొరపాట్లు ఉంటే హెచ్ఎంల దృష్టికి తీసుకెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.